ప్రతిరోజు ఏవో కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం. ఇవాళ జ్ఞానము అన్న దాని గురించి తెలుసుకుందాం. జ్ఞానము, అజ్ఞానము. జ్ఞానం లేకపోవడము అజ్ఞానము. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్, విజ్డమ్ ఇవన్నీ కావు. జ్ఞానానికి ఇంగ్లీష్లో పర్యాయ పదము ఎన్లైటన్మెంట్. పరలోక జ్ఞానాన్ని జ్ఞానం అంటాం. పరలోకాలు ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత పరలోకాలకు వెళ్తాము. పుట్టే ముందు పరలోకాల నుంచి ఇక్కడ లోకానికి వచ్చాము. ఈ విషయాలు తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ విషయాలు తెలుసుకునేవాడు, తెలియనివాడు అజ్ఞాని. నాస్తికులు, ఆస్తికులు అని ఇద్దరున్నారు. పరలోక జ్ఞానము తెలియని వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు నాస్తికులు. పరలోక జ్ఞానము తెలుసుకున్నవారు, కావలసి ఉన్నవాళ్ళు జ్ఞానులు, ఆస్తికులు. అదే ఆస్తి, నిజమైన ఆస్తి. ఆస్తి అంటే ఉన్నది అని చెప్పేసి అర్థం. నా ఆస్తి అంటే లేదు అని చెప్పేసి అర్థం. ఏమిటి లేదు? చనిపోయిన తర్వాత ఇక్కడ బతికే లేదయా, మట్టిలో కలిసింది, నీరు గాలిలో కలిసిందయా బాబు. ఇది నా ఆస్తిక తత్వము. నా ఆస్తి లేదు, అవన్నీ లేవు. ఆస్తి అంటే ఉన్నది, అవన్నీ ఉన్నాయి ఓయ్ అని చెప్పేవాళ్ళే ఆస్తికులు. పరలోకాలు లేవని చెప్పేవాళ్ళే నాస్తికులు. నాస్తికులని అజ్ఞానులు అంటారు, ఆస్తికులని జ్ఞానులు అంటారు. అయితే ఆస్తికులకి జ్ఞానులకి తేడా ఉంది. జ్ఞానులు అనుభవించిన వాళ్ళు, పరలోకాలను అనుభవించిన వాళ్ళు జ్ఞానులు. పరలోకాలు ఉన్నాయని కేవలం నమ్మేవాళ్లే ఆస్తికులు. కేవలం నమ్మకంతో సరిపోదు, వాటిని తెలుసుకుని ఉండాలి, అనుభవించి ఉండాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఆస్తికులందరూ జ్ఞానులు కాదు. నాస్తికులు ఎలానూ జ్ఞానులు కాలేరు. ఆస్తికులలో ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానాన్ని పొందగలరు, ఆత్మానుభవాన్ని పొందగలరు. నాస్తికులు కూడాను వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు ఆస్తికుడిగా అయి ఉండక్కర్లేదు, పరలోకాలు నమ్మి ఉండక్కర్లేదు. నమ్మినా నమ్మకపోయినా ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. ఈ ఆస్తికులు కొంతమంది ఎలా ఉంటారంటే, పరలోకాలు ఉన్నాయని గ్రహించినా, నమ్మి ఉన్నా, జన్మజన్మల పరంపరలు ఉన్నాయని నమ్మినా, ఇంట్లో ఎవరన్నా పోతే ఏడుస్తుంటారు. అంటే
వాడు అజ్ఞానులు. ఏడ్చేవంటే నువ్వు అజ్ఞానం వేదం, ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా. జ్ఞాని అనేవాడు ఎప్పుడు ఏడవాడు, ఏడిస్తే వాడు జ్ఞాని కాలేదు వాడు. ఇంకా దేవుడా మా అమ్మని ఎందుకు తీసుకుపోయావయ్యా అంటాడు. ఒక పక్కన దేవుడు అంటూ ఉన్నాడని నమ్మాడు, కానీ మా అమ్మని తీసుకుపోయావు అంటాడు. రెండు పరస్పరం విరుద్ధం. నువ్వు దేవుడా అంటే నువ్వు ఆస్తికుడు అన్నమాట, కానీ మా అమ్మని ఎందుకు తీసుకుపోయావు అని అడిగితే నువ్వు అజ్ఞానివి అన్నమాట. నీకు జ్ఞానం కలగలేదు. దేవుడా మా అమ్మ చనిపోతుంది, రక్షించు, కాపాడు అంటే కూడా అజ్ఞానమే. ఎవరిని కాపాడాలి? మీ అమ్మ కూడా దేవుడే, నువ్వు కూడా దేవుడే. ఒక దేవుడు ఇంకో దేవుడిని కాపాడుతాడేంటి? ఓ దేవుడా, వెంకటరమణ, గోవింద, మా అమ్మగారిని రక్షించు, ఆవిడ ఏదైనా బతికేదో చేయి అంటే ఆయన పక్క నవ్వుతాడు. ఆయన ఆవిడ పైలో కాకపోయినా బతికే ఉంటుందో. నీ మూర్ఖపు ప్రశ్న, నీ మూర్ఖపు కోరిక, నువ్వు అజ్ఞానంలో ఉన్నావోయ్ అంటాడు ఆయన వెంకటేశ్వర స్వామి. ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ టైం రాకపోయినప్పుడు ఆవిడ వెళ్ళకుండా, ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ నువ్వు ఎంత ఆపినా వెళ్ళిపోతుంది. టైం రాకపోతే వెళ్ళిపోమని ఆవిడ వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు జ్ఞానులు. నీ ఏడుపులకి పెడబబ్బలకి వాళ్ళు పక్క నవ్వుతుంటారు. దేవుడా మా అమ్మ చచ్చిపోతుంది అంటారు. ఆయన పైనుంచి చూసి నువ్వే దేవుడు పోయి ఎవరిని దేవుడు అని పిలుస్తున్నావు? తర్వాత మీ అమ్మ, నీకు అమ్మ అంటే ఎవరు లేరు, పలానా స్త్రీ నీకు అమ్మ అనుకుంటే నువ్వే మూర్ఖురాడివి, నువ్వు మూర్ఖతలో ఉన్నావు. ఆత్మకి ఎవరు జన్మ ఇవ్వరు, ఆత్మ తనంతట తాను ప్రవేశిస్తుంది గర్భంలోకి. మా అమ్మను రక్షించున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ కాదు. రెండో పాయింట్ ఏంటంటే రక్షణకి అక్కడ ఏమీ లేదు, నువ్వు అజ్ఞానివి రా అంటాడు వెంకటేశ్వర స్వామి. చూసారా? పైలోకంలో ఉండే వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. పైలోకం నుంచి కింద లోకం రాగానే మనమంతా మర్చిపోతాం, మరుపులో వస్తాం, అంటే అజ్ఞానంలో పడిపోతాం. ఆత్మ గర్భంలో ప్రవేశించగానే తన ఎరుకను మర్చిపోతుంది. పుట్టేటప్పుడు అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. ఆ జ్ఞానాన్ని కోల్పోతారు. అదే పరీక్ష అంటే, ఆత్మకు పరీక్ష. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులే చేస్తున్నావు, గొప్ప గొప్ప మాటలే పలుకుతున్నావు, కానీ పై ఆ లోకానికి వెళ్ళు, ఆ భూలోకానికి వెళ్ళు, అక్కడ గొప్ప గొప్ప మాట్లాడు, అప్పుడు చూద్దాం నీ సంగతి అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటాం, నాకు అన్యాయం చేసావు, నాకు చేతులు లేకుండా పట్టించావు, కళ్ళు లేకుండా పట్టించావు, నాకు అన్ని కష్టాలు పెట్టావు, నాకున్న కష్టాలు ఇంకెవరికీ లేవు. నువ్వు దేనికోసం ఏడ్చినా భూలోకంలో నువ్వు అజ్ఞానివి, అపండితుడివి, పామరుడివి.